శ్రీలంకన్ ఫ్లడ్స్ లో మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఏదైనా ఉందంటే అది క్యాండీ సిటీ అనే చెప్పాలి. ఈ రోజు మనం శ్రీలంక మొత్తంలోనే ఫేమస్ అయిన సిలాన్ టీ ఫ్యాక్టరీకి అయితే బయలుదేరిపోతున్నాం. ముందు ఒక ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ తినేసి నా స్టైల్లో లాట్ ఆఫ్ ఫ్రూట్స్ తినేసి అయితే బయలుదేరిపోయాను భయ్య. ఈ టీ ఫ్యాక్టరీలో సపరేట్ గా మనకు ఒక గైడ్ ఉంటారనమాట. ఎందుకంటే సిలాన్ లో స్టార్టింగ్ నుంచి ఎట్లా టీ అనేది పుట్టింది, పెరిగింది, దాన్ని ఎలా ఓల్డ్ ఏజ్ స్టైల్లో ఈ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు అనేది మీరు కట్ అండ్ క్లియర్ గా చూపిస్తారు. కానీ ఒకటి భయ్యా, ఈ శ్రీలంకన్ టీ ఏదైతే ఉందో నాకైతే నచ్చలేదు భయ్య. ఎందుకంటే మన ఇండియన్ టీకి అలవాటు పడ్డోడు ఈ శ్రీలంకన్ టీ నచ్చదు గురు. లంచ్ లోకి లాట్ ఆఫ్ ఫైబర్ అయితే లోడ్ చేశాను అండ్ ఆల్సో సమ్ కార్బ్స్. క్యాండీ సిటీలో మోస్ట్ ఎఫెక్ట్ అయిన ఏరియాకి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం అనమాట. అదే లాల్ బాగ్ అంటున్నానండి. బెంగళూరులో ఉండి చూసారా లాల్ బాగ్ బొటానికల్ పార్క్, ఆ టైప్ లో క్యాండీ సిటీలోనే ఒక బొటానికల్ పార్క్ ఉంది. నాకు సేమ్ బెంగళూరు వైబ్స్. ఫ్లడ్స్ కి చాలా ఎఫెక్ట్ అయిపోయింది ఈ బొటానికల్ పార్క్. ఈ లోపల ఈ సీన్స్ చూస్తేనే మీకు అర్థమైంది ఎలా ల్యాండ్ స్లైడ్ అయిందో, ఫ్లడ్ వాటర్ ఎంత ఎఫెక్ట్ చేసిందో ఈ పార్క్ ని అని. అట్నుంచి అటు శ్రీలంకన్ కల్చరల్ డాన్స్ షోకి అయితే బయలుదేరాం. అది ఫినిష్ చేసిన తర్వాత శ్రీలంకలో బుద్ధుడిని చాలా బాగా పూజిస్తారు భయ్య. ఇక్కడ ఉన్న డివోటీస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత డివోషనల్ గా ఉన్నారో. సో ఈ ప్లేస్ వచ్చేసి ద టెంపుల్ ఆఫ్ ట్రూత్ అనమాట. క్యాండీ సిటీలో ఉంటది. ఫుల్ హై సెక్యూరిటీ ఉంటది. అక్కడ ఒక గంటలా కనిపిస్తుంది చూసారా, అది గోల్డ్ పూతతో చేసిందంట. బట్ ఇక్కడ చెప్పటం అయితే అది ప్యూర్ గోల్డ్ సార్ అంటున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. మీకు తెలిస్తే కనుక కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి.